సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు, అసభ్యకర వ్యాఖ్యలు, మార్పు వీడియోలు పెట్టడం వలన కుటుంబాలపై, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని సిఐడి అధికారులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. తప్పుడు లేదా చట్టవిరుద్ధ పోస్టులు పెట్టిన వారిపై సైబర్ బుల్లింగ్ షీట్లు తెరవబడతాయని, వారిపై నిఘా ఉంచబడుతుందని కూడా తెలిపారు. ఇంకా సోషల్ మీడియా వేదికలు బాధ్యతాయుతంగా వాడాలని సూచించారు. అలాగే గుంటూరు, నెల్లూరు, అనంతపురానికి చెందిన కొందరు యువకులు మార్పింగ్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి వెనుక ఆర్థిక ఫండింగ్ ఉన్నట్లు గుర్తించినట్లు సిఐడి అధికారులు తెలిపారు. ఇక ఈ కేసులను విజయవంతంగా విచారించిన ఇన్స్పెక్టర్లు మధుబాబు, రాంబాబు, వారి సిబ్బందిని డీజీపీ అభినందించారు. అనుమానాస్పద పోస్టులు ఎవరూ షేర్ చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముద్దాయి గడ్డం శివప్రసాద్, వయసు 36 సంవత్సరాలు. ఇతను మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తాడు. ముడిగిబో మండలం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇతను ఫేస్బుక్ ప్రొఫైల్లో శివ సుప్రీం శివ అనే హ్యాండిల్ తో ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం జరిగింది తెలుగులో. దానిలో ముఖ్యమంత్రి గారిని అలాగే కించపరుస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దానిలో కొంచెం కుల విభేదాలు రెచ్చగొట్టే విధంగా కూడా కాంటెంట్ ఉన్నది. దాని మీద సిఐడిలో డీజీపీ సిఐడి గారి ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది క్రైమ్ నెంబర్ 15/2025 అండర్ సెక్షన్ 196, 353 సబ్ క్లాస్ 2, 351 సబ్ క్లాస్ 3, 17 రెడ్ విత్ 61 సబ్ క్లాస్ 2 బిఎన్ఎస్ లో కేసు నమోదు చేయడం. కేసు నమోదు చేసుకున్న తర్వాత ఈ పోస్ట్ ఎవరు పెట్టారని చెప్పి దాని మీద ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో